శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు జూలై 15 నుండి 23 వరకు పూజ, హోమాది కార్యక్రమాలు మీ గోత్రనామాలతో నిర్వహించబడతాయి. సంప్రదించండి. జూలై 16, 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం గురువారం. తిథి ఆషాఢ శుద్ధ విదియ ఉదయం 11:48 వరకు. నక్షత్రం ఆశ్లేష రాత్రి 11:49 వరకు. వధ్యం మధ్యాహ్నం 1:08 నుండి 2:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:53 నుండి 10:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అమృతకాలం సాయంత్రం 6:23 నుండి రాత్రి 7:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:23 నుండి 5:07 వరకు. సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:54. ఈరోజు విశేషం ఆషాఢ శుద్ధ విదియ పూరీ జగన్నాథ్ రథయాత్ర. ఈ రోజు చాలా విశిష్టమైన రోజు. ఆషాఢమాసం అంటేనే ఆధ్యాత్మిక సాధనకు, అమ్మవారి ఆరాధనకు పెట్టింది పేరు. అందులోనూ ఈరోజు ఆషాఢ శుద్ధ విదియ రావడం, దానికి తోడు గురువారం కలవడం, అన్నింటికీ మించి వారాహి నవరాత్రుల్లో ఇది 2వ రోజు కావడం. ఇలా ఇవన్నీ కలవడంతో ఈ రోజుకు ఒక ప్రత్యేకమైన అద్భుతమైన శక్తి వచ్చింది. ఆషాఢమాసం వర్ష ఋతువు ప్రారంభం అయ్యే సమయం కాబట్టి వాతావరణంలో మార్పుల వల్ల మన ఆరోగ్యం, మనస్సు రెండూ కాస్త అటు ఇటు అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో దైవ ప్రార్థన మనకు ఎంతో ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. ముందుగా ఈరోజు విశిష్టతలలో భాగమైన ఆషాఢ శుద్ధ విదియ గురించి తెలుసుకుందాం. మన దేశంలో అత్యంత వైభవంగా జరిగే పూరీ జగన్నాథుని రథయాత్ర మొదలయ్యేది ఈ ఆషాఢ శుద్ధ విదియ నాడే. ఆ జగన్నాథ స్వామి తన అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రలతో కలిసి గుడించా మందిరానికి రథం మీద వెళ్లే అద్భుతమైన ఘట్టం ఈరోజే ప్రారంభమవుతుంది. గురువారం నాడు ఈ విదియ తిథి రావడం వల్ల ఇటు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం, అటు దత్తాత్రేయుడు, సాయిబాబా లేదా రాఘవేంద్ర స్వామి లాంటి గురువుల ఆశీస్సులు మొండిగా లభిస్తాయి. గురువారం అనేది జ్ఞానానికి, శుభానికి సంకేతం. ఏ మంచి పని లేదా నిర్ణయం తీసుకోవడానికైనా ఈరోజు ఒక అద్భుతమైన పునాదిలా పనిచేస్తుంది. ఇక ఈ రోజుకి ఉన్న అసలైన ప్రత్యేకత వారాహి నవరాత్రులు. సాధారణంగా మనకు దసరా సమయంలో వచ్చే శరన్నవరాత్రులు, ఉగాది సమయంలో వచ్చే వసంత నవరాత్రులు బాగా తెలుసు. కానీ ఆషాఢ మాసంలో వచ్చే ఈ గుప్త నవరాత్రులను వారాహి నవరాత్రులు అంటారు. వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు ఆ శ్రీ లలితా మహాత్రిపుర సుందరి దేవి సైన్యాధ్యక్షురాలు. వరాహ ముఖంతో దర్శనమిచ్చే ఈ తల్లికి కోపం ఎక్కువ, అలాగే తనను నమ్ముకున్న భక్తుల పట్ల కరుణ కూడా అంతే ఎక్కువ. వరాహం భూమిని తవ్వి లోపల ఉన్న వస్తువులను ఎలాగైతే బయటకు తీస్తుందో, వారాహి అమ్మవారు కూడా మన లోపల, మన చుట్టూ దాగి ఉన్న నెగిటివిటీని, చెడును సమూలంగా పికిలించి బయటపడేస్తుంది. మనకు ఏవైనా కష్టాలు వచ్చినా, శత్రుభయం ఉన్నా, లేక మనసులో ఏదైనా ఒక తెలియని ఆందోళన పీడిస్తున్నా, అమ్మా వారాహి కాపాడు తల్లి అని ఒక్కసారి మనస్ఫూర్తిగా పిలిస్తే చాలు, ఆమె వెంటనే వచ్చి రక్షిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ నవరాత్రులలో ఈ రోజు 2వ రోజు కావడం మరో విశేషం. మొదటి రోజు అమ్మవారిని ఆవాహన చేసి పూజించిన తరువాత 2వ రోజు నాటికి భక్తుడి మనస్సులో ఒక రకమైన ప్రశాంతత, భరోసా మొదలవుతాయి. ఈ రోజు వారాహీదేవిని పూజించడం వల్ల ముఖ్యంగా మనలోని అజ్ఞానం, భయం తొలగిపోయి ఒక కొత్త ధైర్యం పుట్టుకొస్తుంది. వారాహి అమ్మవారు కేవలం బయట ఉన్న శత్రువులనే కాదు, మనలోని బద్ధకం, నెగిటివ్ ఆలోచనలు, అనవసరమైన భయాలు, కోపం అనే అంతర్గత శత్రువులను కూడా నాశనం చేస్తుంది. గురువారం నాడు ఆమెని కొలవడం వల్ల ఒకవైపు గురుగ్రహ అనుగ్రహం, మరోవైపు అమ్మవారి శక్తి కలగలిసి పిల్లలకు చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది.
పెద్దలకు తమ వృత్తి వ్యాపారాలలో మంచి స్పష్టత వస్తుంది. మరి ఇంతటి మహిమాన్వితమైన ఈ రోజున పూజ ఎలా చేయాలి అన్న సందేహం మీకు రావచ్చు. దీనికి పెద్ద పెద్ద మంత్రాలు, తంత్రాలు, ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించే ఆడంబరాలు ఏమాత్రం అవసరం లేదు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దేవుడి గదిని శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లో వారాహి అమ్మవారి పటం ఉంటే దానికి కుంకుమ బొట్టు పెట్టి ఎర్రటి పూలతో అలంకరించుకోండి. ఒకవేళ పటం లేకపోయినా కంగారు పడకండి. పసుపుతో ఒక చిన్న ముద్దని చేసి అందులో అమ్మవారిని తలుచుకుని పూజించవచ్చు. వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కుదిరితే ఒక ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి అమ్మవారి మంత్రం లేదా కనీసం ఓం వారాహ్యై నమః అని 108 సార్లు మనస్సులో ప్రశాంతంగా జపించుకోండి. నైవేద్యం విషయానికి వస్తే వారాహిదేవికి భూమి లోపల పండే దుంపలు అంటే మహాప్రీతి. చిలకడ దుంపలు ఉడకపెట్టి నైవేద్యంగా పెట్టవచ్చు. కుదరకపోతే దానిమ్మ పండ్లు, పానకం, వడపప్పు మీ శక్తి కొద్దీ ఏది ఇచ్చినా ఆ తల్లి సంతోషంగా స్వీకరిస్తుంది. వారాహి అమ్మవారి పూజకు మరో అద్భుతమైన సమయం రాత్రివేళ అని మన పెద్దలు చెప్తారు. ఆమెకు చీకటి పడిన తరువాత పూజ చేస్తే ఇంకా త్వరగా ఫలితం వస్తుందని శాస్త్రవచనం. ఉదయం మీ పనుల్లో మీరు బిజీగా ఉన్నా సరే రాత్రిపూట ప్రశాంతంగా కూర్చుని దీపం వెలిగించి ఆమెను ప్రార్థించడం వల్ల రోజు మనం మోసిన మానసిక భారం, మన చుట్టూ ఉన్న నెగిటివిటీ ఎనర్జీ అంతా మాయమైపోతుంది. దిష్టి దోషాలు, గాలి ధూళి లాంటివి ఏవైనా ఉంటే వారాహిదేవి నామం తలుచుకోగానే అవి పటాపంచలైపోతాయి. మీరు గురువారం కావడంతో ఉదయం దక్షిణామూర్తికో సాయిబాబాకో నమస్కారం చేసుకుని సాయంత్రం లేదా రాత్రి సమయంలో వారాహిదేవి ఆరాధన చేసుకుంటే అద్భుతమైన సమన్వయం కుదురుతుంది. ఇక ఈరోజు పూజ చేయడం వల్ల కలిగే ఫలితం గురించి ఎంత చెప్పినా తక్కువే. మనిషిగా మన అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది కదా. కొందరికి అప్పుల బాధ, మరికొందరికి కుటుంబంలో మనస్పర్ధలు, ఇంకొందరికి వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు, మరికొందరికి ఎంత కష్టపడినా గుర్తింపు రాదన్న బాధ. వారాహి అమ్మవారిని ఈ 2వ రోజు నమ్మి పూజించడం వల్ల కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు లాంటివి ఉంటే అవి మీకు అనుకూలంగా, ధర్మబద్ధంగా పరిష్కారం అవుతాయి. అప్పుల బాధల నుండి బయటపడే మార్గం, కొత్త అవకాశాలు దొరుకుతాయి. అన్నింటికీ మించి రాత్రిపూట పీడకలలు రావడం, నిద్రలేమి లాంటి సమస్యలతో బాధపడే వారికి ఆ తల్లి ఆశీస్సులతో ఎంతో ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అమ్మవారి కవచం మన చుట్టూ ఉన్నట్లుగా ఒక గొప్ప భరోసా మనలో స్థిరపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జూలై 16, 2026 గురువారం నాడు వచ్చిన ఈ ఆషాఢ శుద్ధ విదియ వారాహి నవరాత్రి 2వ రోజు సామాన్యమైన రోజు కాదు. మనల్ని మనం మానసికంగా బలపరుచుకోవడానికి, మన జీవితంలో అడ్డుపడుతున్న అదృశ్య శక్తులను, మనలో భయాన్ని పారద్రోలి ఒక కొత్త ధైర్యాన్ని కూడబెట్టుకోవడానికి ప్రకృతి మనకిచ్చిన ఒక గొప్ప అవకాశం. మీరు ఎంత ఉరుకులు పరుగుల జీవితంలో ఉన్నా సరే ఒక్క 5 నిమిషాలు కేటాయించి కళ్ళు మూసుకొని తల్లి వారాహి నా కుటుంబాన్ని, నన్ను చల్లగా చూడు అని వేడుకోండి. దేవుడికి కావలసింది మన మనసులోని స్వచ్ఛమైన భక్తి, ఆర్తి మాత్రమే. మన హోదాలు, ఆడంబరాలు కాదు. ఈ 2 మీరు చేసే ఆ చిన్న ప్రార్థన మీ జీవితంలో ఒక పెద్ద సానుకూల మార్పు తీసుకురావాలని, మీకున్న కష్టాలన్నీ ఆ తల్లి కరుణతో మంచులా కరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు పూజ చేసిన వారు ఓం శ్రీ గురుభ్యో నమః అని అమ్మవారిని తలుచుకోండి. వివిధ కారణాల వల్ల పూజ చేయలేకపోయినా వారు మదన పడకండి. మీకు పూజ ఫలితం దక్కాలంటే ఈరోజు మీకు వీలైనప్పుడు భక్తి శ్రద్ధలతో ఓం వారాహ్యై నమః, ఓం వారాహ్యై నమః, ఓం వారాహ్యై నమః అని 108 సార్లు మనస్సులో జపించండి. లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. అందరికీ చేరేలా కామెంట్స్ రూపంలో రాయండి. 10 మంది చేత ఈ నామస్మరణ చేయించండి. ఆ పుణ్యం కూడా మీకు వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, మీరు తలపెట్టిన ప్రతి మంచి పని ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభోదయం, శుభ గురువారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సమస్యల పరిష్కారంలో క్రియాశీల పాత్ర పోషిస్తారు.
సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆస్తి లాభం ఉంటుంది. కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగాల్లో ఉన్నత స్థాయి లభిస్తుంది. ఆదాయం బాగున్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు బాగా శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగులు, వృత్తి వ్యాపారాలు చేసేవారికి శుభ సమయం. పనిలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకున్న విద్యార్థులు ఆ దిశగా ప్రయత్నాలు చేయవచ్చు. కొన్ని పరిచయాలు ఆర్థికంగా మిమ్మల్ని మరో మెట్టు ఎక్కిస్తాయి. మీకు జీవిత భాగస్వామి సహకారం ఎంతో లభిస్తుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. వివాదాలకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇష్ట దేవతను స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. మిత్రులకు సహాయపడతారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. పనుల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత మిత్రుల కలయిక ఉంటుంది. బాకీలు వసూలవుతాయి. ఆరోగ్యం మీద దృష్టి పెడతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో పురోగతిని సాధిస్తారు. ఆదాయం పెంచుకోవడానికి బాగా శ్రమ పడతారు. అనుకోని ఖర్చులు వచ్చి పడుతుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు సులభంగా మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి అవకాశాలు వస్తాయి. అనవసరంగా కోపాలు పెంచుకోవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఈరోజు మీ జీవితంలో కొత్త ఆనందం రాబోతోంది. ఓ శుభవార్తను వింటారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా దృఢంగా ఉంటారు. కళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. బంధువుల ద్వారా ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. గణపతిని పూజిస్తే శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగుల ఆశలు నెరవేరుతాయి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వస్తు లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. పనిలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. చేపట్టిన కొన్ని పనులు అవుతూ ఉంటాయి. సన్నిహితుల్లో ఒకరి గురించి శుభవార్తను వింటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను అందుకుంటారు. సంతానానికి సంబంధించి తీపి కబురును వింటారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సైన్స్, ఐటీ విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈరోజు వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ దినచర్యలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ప్రయోజనం పొందుతారు. ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉన్నతాధికారుల దయతో పదోన్నతికి సంబంధించి సమాచారం వినే అవకాశం ఉంది. పొదుపు సూత్రాలు పాటిస్తారు. గతంలో మీ సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఆర్థికంగా ఉపయోగకరమైన ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తను వింటారు. సూర్యనారాయణ మూర్తిని ప్రార్థించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలా చాలా బాగుంది. మిత్రుల నుంచి ధన లబ్ధి. కొత్త విషయాలు గ్రహిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.
విద్యార్థులు బాగా శ్రమ పడితే మంచి ఫలితం ఉంటుంది. విద్యార్థులు చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఐటీ నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. కోర్టు వ్యవహారాల్లో ఆశించిన తీర్పు వస్తుంది. ఆకస్మిక ద్రవ్య లాభాలు ఉండవచ్చు. రావాల్సిన కొంత మొత్తం ఆగినా అవసరానికి సరిపడా డబ్బు చేతికి అందుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడేందుకు స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగులు తమ పనితీరును మెరుగుపరుచుకునే నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడం మంచిది. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. 1-2 శుభవార్తలు వింటారు. అవసరమైన పనులు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. విష్ణుమూర్తిని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలమైన సమయం. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యానికి ప్రణాళిక సిద్ధం చేస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులు ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారు. స్నేహితులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. బంధువర్గం నుంచి అనుకోని సహకారం లభిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఐటీ నిపుణులకు విదేశీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయత్న కార్యాలు పూర్తవుతాయి. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇతరులకు సహాయం చేస్తారు. ఉద్యోగులకు పనిపై శ్రద్ధ పెరుగుతుంది. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. విలాసాల మీద ఖర్చు చేయడం తగ్గించండి. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా మారుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారం బాగానే సాగుతుంది. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. అన్ని విధాల సమయం బాగుంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులకు చాలా బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో దూకుడుగా వ్యవహరించడం మంచిది కాదు. విదేశాల నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. పరిచయాలు పెరుగుతాయి. కళా సాహిత్య రంగాలకు చెందిన వారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. శుభవార్తను వింటారు. ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. మీ మాటలు చాలా మందికి మోటివేషన్ కలిగిస్తాయి. కొన్ని క్లిష్టమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. రోజువారీ పనులు పూర్తి చేయగలుగుతారు. రోజంతా సరదాగా ఉంటారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు ఓ కొలిక్కి వస్తాయి. ఇతరులతో గౌరవించబడే ప్రయత్నంలో సఫలమవుతారు. ప్రతి పని పూర్తి చేస్తారు. మీ స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. బంధువులు కొద్దిగా ఒత్తిడి తెస్తారు. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారి ఆదాయానికి కొరత లేదు. అద్భుతంగా ఉంటుంది. మీ మాటలు చాలా మందికి మోటివేషన్ కలిగిస్తాయి. కొన్ని క్లిష్టమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారులకు, స్వయం ఉపాధి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. బాగా శ్రమ పడితే పనులు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభించవచ్చు. తోబుట్టువు ఒకరితో విభేదాలు తొలగే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆదాయం పెంచుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కోర్టు వ్యవహారంలో గెలిచే సూచనలు ఉన్నాయి. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. రోజువారీ పనులు పూర్తి చేయగలుగుతారు. రోజంతా సరదాగా ఉంటారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు ఓ కొలిక్కి వస్తాయి. దుర్గా స్తోత్రం చదవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి.
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తాయి. సరైన ఆలోచన విధానంతో ముందడుగు వేయండి. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. రియల్ ఎస్టేట్ వారికి కలిసి వస్తుంది. సొంత ఇళ్లు కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. శుభవార్తలు వింటారు. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. సంతాన యోగం ఉంటుంది. ఈరోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు మీరు చేయబోయే కొన్ని పనులు రాబోయే రోజుల్లో మీకు చాలా మంచి చేస్తాయి. క్లిష్టమైన సమస్యలు పరిష్కరించేందుకు ఇదే మంచి సమయం. మీ తెలివితేటలు, సలహాలు చాలా మందికి ఉపయోగపడతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. మొండి బాకీ ఒకటి వసూలవుతుంది. ఇరుగు పొరుగు స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇష్టదైవ స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. రిస్క్ తీసుకుంటేనే కొన్ని పనులు పూర్తవుతాయి. కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంది. అనవసరపు పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండండి. స్నేహితులు నమ్మించి మోసగించే అవకాశం ఉంది. మీరున్న ఊరిలోనే ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. వడ్డీ వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు ముందుకు వస్తాయి. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం, సంతృప్తి లభిస్తుంది. ధన లాభానికి అవకాశం ఉంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. వివాహ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. రియల్ ఎస్టేట్ వారికి సమయం చాలా బాగుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. వృధా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. ఎప్పుడూ కంఫర్ట్గా ఉండాలనే భావన నుంచి బయటకు రండి. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం మెరుగుపడుతుంది. ఆదాయానికి సంబంధించి కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు, సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. ఆర్థిక ప్రగతి లభిస్తుంది. రుణ ఒత్తిళ్లు తొలగుతాయి. వస్తు లాభాలు కలుగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆదాయపరంగా శుభవార్తను వింటారు. ఉద్యోగంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తారు. రచనా రంగానికి చెందిన వారికి చాలా మంచి రోజు. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు బాగానే ఉంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ఒక స్నేహితుడిని ఆర్థికంగా ఆదుకుంటారు. ఇతరుల బాధ్యతలను నెత్తిమీద వేసుకుంటారు. పిల్లలు శుభవార్తను తీసుకువస్తారు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. శివారాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మొదలుపెట్టిన పనుల కోసం ఎక్కువగా తిరగాల్సి వస్తుంది, కానీ అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితం ఉంటుంది. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగచేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు.
మీరు చేసే పనులకు కుటుంబం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తారు. వినోదం, విలాసాల కోసం ఎక్కువ ఖర్చులు చేయవద్దు. జీవిత భాగస్వామి మాటలకు విలువనివ్వండి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెంచుకోవాలి. సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వండి. మితిమీరిన ఔదార్యం వల్ల నష్టపోతారు. కీలక విషయాల్లో బంధుమిత్రుల సలహాలు, సూచనలు తీసుకోండి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. సమయోచిత నిర్ణయాలతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. విద్యార్థులు చదువు నుంచి పక్కదారి పట్టవద్దు. ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు లభిస్తుంది. ధన, వస్తు లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, టెక్నాలజీ, పరిశోధన, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. మీరు ఏ పని చేసినా దాని నుంచి ఖచ్చితంగా కొంత ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల కోసం రకరకాల ఆలోచనలు చేస్తారు. చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ పరంగా కొద్దిగా ప్రతికూలత కనిపిస్తుంది. అధికారులతో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇష్టదేవత స్మరణ ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.